కిడ్నీ సమస్యతో బాధపడుతున్న 13 నెలల చిన్నారిపై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చలించారు. ఆయన వైద్య సహాయం అందించేందుకు తక్షణ సీఎం సహాయ నిధి అందించేందుకు స్పందించారు. ఆయన కార్యాలయంలో ఆదివారం పాలకొల్లు పట్టణ 18వ వార్డుకు చెందిన చిన్నారి అక్షరను వెంటబెట్టుకుని ఆమె తల్లిదండ్రులు మంత్రి రామానాయుడును కలిశారు. చిన్నారికి 3 నెలల క్రితం కిడ్నీ సమస్య ఎదురవగా తొలగించారని, ప్రస్తుతం మరొక కిడ్నీ సమస్యతో యూరినల్ పైప్ సన్నబడి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు. అమరావతి మణిపాల్ ఆసుపత్రిలో చూపించగా శస్త్రచికిత్స అవసరమవుతుందని, 1,50,000 వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారన్నారు. తాము పేద కుటుంబం వలన ఇంత సొమ్మును భరించలేమని మా పాపకు వైద్య సహాయం అందించాలని మంత్రి రామానాయుడిని కోరారు. దీనిపై రామానాయుడు తక్షణం స్పందించి సీఎం సహాయ నిధి అందేలా సీఎం కార్యాలయానికి ఫోన్ చేసి మాట్లాడారు. చిన్నారి పరిస్థితిని వివరించి 10 రోజుల్లో శస్త్రచికిత్స చేయాల్సి ఉన్నందున అప్పట్లోగా సహాయం అందేలా చూడాలని కోరారు. చిన్నారి తల్లిదండ్రులకు అధైర్యపడవద్దని, మీ పాప క్షేమంగా ఉండేలా నేనున్నాను అంటూ మంత్రి రామానాయుడు ధైర్యం చెప్పి భరోసా ఇచ్చారు. తమ పాప పరిస్థితిని అర్థం చేసుకొని వెంటనే స్పందించిన మంత్రికి పాప తల్లిదండ్రులు కృతజ్ఞతలు వ్యక్తం చేశారు. ఇంకో పాప ఈవిడికి కిడ్నీ పాప, చిన్న పాప ఎన్ని నెలల పాపకి 13వ నెల 13 మంత్స్. ఆ 13 మంత్స్ ఆ పాపకి ఏమైందంటే యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చి ఒక కిడ్నీ సర్జరీ చేశారు. తీశారు 3rd మంత్లో సర్జరీ చేశారు. ఇప్పుడు రెండో దానికి కూడా ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు దాన్ని కూడా సర్జరీ చేయాలన్నారంట. ఈ మణిపాల్ హాస్పిటల్కి తీసుకెళ్తే ఎంత వేశారమ్మా? 1,50,000కి ఏం చేస్తారు? సర్జరీ చేస్తే క్లియర్ అవుతుందంట. 1,50,000 వాళ్ళు వేసారంటండి మణిపాల్. ఇప్పుడు వాళ్ళు తీసుకుంటారని ఎల్ఓసి తీసుకుంటారు, మనం ఇస్తున్నామా ఎల్ఓసి? ఒకసారి చెప్పండి, మీకు పెట్టమంటారు ఇవి పేరు డీటెయిల్స్ కొంచెం అన్నీ చెప్తే నేను కాంట్రాక్ట్లో ఉంటాను. ఓకే అండి, ఇప్పుడు మీ డీటెయిల్స్ ఓకే రైట్. నేము ఈసారి ఏమిటో అది కొంచెం స్కానింగ్ చేసి పెట్టి టచ్లో ఉండండి అమ్మా. మీరు కూడా వాళ్ళ నెంబర్ కూడా తీసుకో, మా నెంబర్ కూడా తీసుకోండి. టచ్లో ఉండండి. హాస్పిటల్లో కూడా మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వస్తే నేను వెరిఫై చేస్తాను. ఇబ్బంది లేదు, కొంచెం జాగ్రత్త చూసుకోండి. పాప నా నెంబర్ తీసుకుని నేను మాట్లాడతాను. మీ ఇబ్బంది చూసుకోండి.